ప్రాణం అత్యంత విలువైందని రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలను పోగొట్టుకోవద్దని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ పట్టణాన్ని యాక్సిడెంట్లు కాలుష్యం లేని పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలో రద్దీ కారణంగా ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉందని, అందువల్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పట్టణ పౌరులందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ సిగ్నల్స్ గమనించి ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. నల్గొండ పట్టణంతో పాటు మిర్యాలగూడ రోడ్డులో సైతం ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నదని, యాక్సిడెంట్లు జరిగేందుకు ఆస్కారం ఉన్నందున అక్కడ కూడా ఫ్లైఓవర్ల నిర్మాణం అవసరం ఉందని అన్నారు. నల్గొండ పట్టణంలో రద్దీని తగ్గించేందుకు బైపాస్ రహదారులను చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు, శరత్చంద్ర పవార్ గారు, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, కమిషనర్ గారు మోహన్ రెడ్డి గారికి, మన సహకార కౌన్సిలర్ నవీన్ గారు, వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ గారు, డిఎస్పీ గారికి, ఇంకా గౌరవ మా కౌన్సిలర్స్కు, జనరల్ మై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎస్పీ గారు ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం మన కోసం, మన సేఫ్టీ కోసం ఇవాళ సిగ్నల్ సిస్టమ్ 5 చోట్ల ప్రారంభించుకున్నాం. త్వరలోనే ఇంకెక్కడెక్కడ మిగిలిపోయిన దాన్ని కూడా స్టార్ట్ చేస్తామని ఇప్పుడే ఎస్పీ గారు చెప్పడం జరిగింది. దానికి గవర్నమెంట్ సైడ్కి వెళ్ళి, నా సైడ్కి వెళ్ళి, ఇటు ఎమ్మెల్యే ఫండ్స్ కానివ్వండి, స్పెషల్ ఫండ్స్ కానివ్వండి, ప్రతి ఫౌండేషన్ కూడా దీనికి కోఆపరేట్ చేస్తుంది. మీరు ఒకటే ఆలోచించుకోవాలి, మనం వెళ్ళేటప్పుడు మనం ఇంట్లో ఫ్యామిలీని, పిల్లల్ని గుర్తు చేసుకుంటూ మనం ఎటువైపు పోతున్నాం, ఎట్లా డ్రైవ్ చేస్తున్నాం. ఈ రోజుల్లో చూస్తుంటాం, మీ కారులో వస్తున్నప్పుడు ఆ హెడ్కి చెవు కింద పెట్టి సెల్ ఫోన్ పెట్టి మాట్లాడడం, అది ఎంత ప్రమాదం అంటే, నువ్వు మాట్లాడే విషయం ఫ్రెండ్తో మాట్లాడతావా, ఇంటితో మాట్లాడతావా, ఆఫీసర్తో మాట్లాడతావా, అప్పుడు ఎదురుకు వచ్చే ట్రాఫిక్ వారిని చూడలేరు. దాంతోపాటు మీరు అబ్జర్వ్ చేయలేరు. మీరు అందుకని అలా సిగ్నల్ తప్పకుండా రెడ్ లైట్ వస్తుందనగానే దానికంటే ముందే ఆపుకోవాలి. నేను ఎన్నో కంట్రీలు దాదాపు 150 దేశాలు తిరిగిన, అన్ని కంట్రీస్లో ఎక్కడ చూసినాం రోడ్ యాక్సిడెంట్ అనేది చాలా తక్కువ. ప్లస్ వాళ్ళ సిగ్నల్స్ ఎంత ఉంటుంది, మిడ్ నైట్ రాత్రి 2 o'clock అన్ని రోడ్స్ ఖాళీ కూడా ఆపవలసింది, తప్పకుండా ఆపి సిగ్నల్ పడ్డాకనే వెళ్తారు. కానీ మన దగ్గర ఏం చేస్తాం, నైటు సిగ్నల్ సిస్టమ్ హైదరాబాద్ కూడా పనిచేస్తుంది, ఛాలెంజ్ చేస్తున్నారు, ఛాలెంజ్ కడుతున్నారు, కానీ మొత్తం అట్లే వెళ్ళిపోతున్నారు. ఏ ట్రాఫిక్ ఉన్నా లేకున్నా సిగ్నల్ అనేది సిగ్నల్ అంతే. గ్రీన్ సిగ్నల్ వచ్చి వెళ్ళే ప్రసక్తే ఉండదు. అలా మెయింటైన్ చేసుకుంటూ మీ మీద ఆశ పెట్టుకున్న మీ తల్లిదండ్రులు, మీ భార్య, పిల్లలు, మీ బంధువులు అందరినీ గుర్తు చేసుకుంటూ, మీరు ఇలా లెక్కలు తీస్తే నేను ఆర్ఎన్బి మినిస్టర్గా నేషనల్ హైవే డిపార్ట్మెంట్తో 7 మాసాలుగా నిన్న రిలేషన్షిప్ కానీ, గడ్కరీతో రివ్యూలలో కానీ, మీరు చేపట్టబోయే 6 lane హైదరాబాద్ విజయవాడ రోడ్లో ఎన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్, మన మిర్యాలగూడ బైపాస్లో మన సర్వే చేపిస్తే 4 monthsలో 45 మంది బైపాస్, ఆడ చింతపల్లి నందిగామ బైపాస్లో 45 మంది చనిపోతే నా దృష్టికి రాగానే సర్వే చేపించి అక్కడ ఎమ్మెల్యే గారిని పిలిపించి, ఈ టోల్ గేట్ కాంట్రాక్టర్ని పిలిపించి, మా ఆర్ఓ ఢిల్లీని పిలిపించి 140 crores నెక్స్ట్ వీక్ అక్కడ అన్ని 4 ఫ్లైఓవర్ కట్టిస్తున్నాం. ఎందుకంటే బైపాస్లో ట్రాఫిక్ చూడకుండా ఇష్టం ఉన్నట్టు స్పీడ్లో పోతున్నాం, మధ్యలో విలేజ్లు క్రాస్ అవుతున్నాయి. ఆ టోల్ గేట్ వేసినప్పుడు అక్కడ ఫ్లైఓవర్ కట్టాలి, ఇప్పుడు కట్టిస్తున్నా. ఎందుకు కట్టిస్తున్నా, మనం ఎవరు కూడా ఏదైనా ప్రపంచంలో దేన్నైనా పోయిన దాన్ని సాధించవచ్చు. ఒక మనిషి ప్రాణం ఆ దేవుడు కాదు కదా, అరహరాదులు వచ్చిన 3 కోటి దేవతలు వచ్చిన చనిపోయిన మనిషిని వాపసు వెళ్ళాడు. ఈ వచ్చిన ఒక్క మనిషి జీవితం మళ్ళీ జీవితం ఉండదంటే ఎవరు నమ్మేది కాదు. ఎక్కడ చరిత్రలో లేదు, చనిపోయిన వాడు పుట్టినట్టు ఎక్కడ లేదు. అదేదో పురాణాలు చెప్పుకుంటాం. అందుకని మీరందరూ కూడా పోలీస్ ఎస్పీ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించండి. నేను ఎందుకు ఈ 4 మాటలు చెప్తున్నానంటే, ఈరోజు మనం వేసే ఒక చిన్న తప్పుతోని ఆ కుటుంబమే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఆ కుటుంబం మనిషి ధనవంతుడు కానీ ఎవరు కానీ
వాళ్ళు తలుచుకొని ఉన్న ముగ్గురు కుటుంబం కూడా రేపు చనిపోయే పరిస్థితి పోతుంది. అందుకనే నేను అయిన తర్వాత శంకర్ రెడ్డి అని రిటైర్డ్ అయ్యారు. జస్ట్ నేను అంతకుముందు రోజు ఇంటికి పోయి 2 గంటలు కూర్చొని టీ తాపించి టిఫిన్ చేయించి నువ్వు నెక్స్ట్ డే మార్నింగ్ 11 గంటలకు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఆ యూటర్న్లో అక్కడ చనిపోయింది యాక్సిడెంట్. ఆ మొన్ననే రిటైర్ అయ్యిండు. 60 ఇయర్స్ కూడా లేదు, అంత స్ట్రాంగ్ ఉంటాడు మనిషి. ఆ ప్లేసుల్లో అంతకుముందు ఇద్దరు చనిపోయాము. టౌన్లో కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి. అందుకని నేషనల్ హైవేకి ఇక్కడికి వెళ్ళి వస్తే ఈ లారీలు సాగర్ పోయే రోడ్లు మిర్యాలగూడ రోడ్లు వస్తాయని చెప్పి ఎవరికి ఇబ్బంది లేకుండా రామాలయం పోకుండా, ఎల్లమ్మ టెంపుల్ పోకుండా, చర్చ్ పోకుండా, ఆంజనేయ స్వామి టెంపుల్ పోకుండా, 1 టౌన్ దగ్గర కబ్రస్థాన్ పోకుండా అన్ని షాపింగ్ కాంప్లెక్స్ కూడా సగం కట్ అవుతున్నాయి. కంపెన్సేషన్ ఇవ్వలేమని చెప్పి 550 కోట్లతో ల్యాండ్ ఎక్విజిషన్ కాక ఈ మంత్ ఎండింగ్ టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఒక బైపాస్ పెట్టి టౌన్ కూడా ఎక్స్పాండ్ చేయాలి. టౌన్ అన్నీ కూడా బయటికి పోవాలి. మీకు ఇచ్చే ల్యాండ్ కంపెన్సేషన్ మార్కెట్లో 10,000 ఉంటే 20,000 ఇచ్చే విధంగా దాన్ని నష్టపరిహారం ఇచ్చి ఎవరికి ఇబ్బంది లేకుండా లారీలు పోతుందంటే ఇవన్నీ జరిగితే ప్రమాదాలు నివారించాలి. టౌన్ కూడా పొల్యూషన్ ఫ్రీ చేయాలని అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ చేయించారు. అందుకని మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్కి బెస్ట్ విషయాలు తెలియజేసుకుంటూ తప్పకుండా డ్రగ్ కంట్రోల్ విషయంలో ఎస్పీ గారు ఇప్పటికే చాలా కేసులు బుక్ చేసాము. ఇంకా కూడా సీరియస్ తీసుకోవాలని, డ్రంక్ అండ్ డ్రంక్ విషయంలో కూడా సీరియస్గా తీసుకోవాలని, ఆ షాప్స్ కూడా మిడ్ నైట్ వేడికి తిరగకుండా వాట్ ఎవర్ గవర్నమెంట్ రూల్స్ కొద్దిగా ఎక్కువ లిబరల్గా గవర్నమెంట్ టైం ఇచ్చినా మీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి ఎర్లీగా మూసే విధంగా ఉండాలి. డ్రంక్ అండ్ డ్రైవింగ్లు మాత్రం స్ట్రిక్ట్గానే ఉండాలి. డ్రగ్స్ విషయంలో ప్రతి షాప్స్ కానీ ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ చెక్ చేయండి. ఇంకా కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషను ఆంధ్రాకి వెళ్ళి ఇక్కడ డ్రగ్స్ గంజాయి ప్యాకెట్లలో అమ్ముతున్నట్టు, దాని మీద అలాగే ఎస్పీ గారికి ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, యువతని ఖాళీగా ఉంచకుండా వాళ్ళు ఖాళీగా ఉంటూ ఆంధ్రాకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళు తాగడం కాకుండా బయట అమ్ముతున్నట్టు నాకు వచ్చిన సమాచారం. పోయిన ఎస్పీ గారు కూడా చెప్పినాం, ఈ ఎస్పీ గారు వచ్చిన చాలా కేసెస్ బుక్ అయ్యాయి. ఏం చేసినా కానీ డ్రగ్స్ అనేది దానికి పోవద్దనేదే మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ డే యాజ్ ఎ సీఎం ఆయన ప్రతిరోజు డ్రగ్స్ మీద మాట్లాడతాడు, ప్రతిరోజు మూసీ మీద మాట్లాడతాడు, ప్రతిరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మీద మాట్లాడతాడు. స్కిల్ డెవలప్మెంట్ డ్రగ్స్ అంతా కూడా యూత్కి సంబంధించినవి. అందుకనే మీరందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన సిగ్నల్స్ని తప్పకుండా పాటించండి. మీకు చేసే ప్రతి కార్యక్రమానికి యాజ్ ఎ మినిస్టర్గా, యాజ్ ఎ లోకల్ ఎమ్మెల్యేగా 100% నా సపోర్ట్ ఉంటుందని తెలియజేసుకుంటూ బెస్ట్ విషెస్ టు పోలీస్ డిపార్ట్మెంట్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం నల్గొండ టౌన్లో 7 సిగ్నల్స్ ఓపెన్ చేయడం జరిగింది. బిగ్ థ్యాంక్స్ టు అవర్ మినిస్టర్ ఆర్ఎన్బి కోమటిరెడ్డి సార్ అండ్ ఆల్ ది అందరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఈ సిగ్నల్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. నా తరపు నుంచి ఒక మెసేజ్ అందరికి కూడా, అతివేగం అనేది చాలా ప్రమాదకరం. దీనికి ఒక చిన్న సర్వే, చాలా చిన్న లాజిక్ ఉన్నది దీనికి. మనం ఒకవేళ 60 స్పీడ్లో వెళితే మన గమ్యము లేటెస్ట్ ఒక గంటలో చేరుకుంటే, 80 స్పీడ్లో వెళ్తే 55 నిమిషాల్లో చేరుకుంటాం, 100 స్పీడ్లో వెళ్తే 50 నిమిషాల్లో చేరుకుంటాం. సో కానీ 100 స్పీడ్లో మనకు ప్రమాదం అయ్యే ఛాన్స్ 50%, 80 స్పీడ్లో ప్రమాదం అయ్యే ఛాన్స్ 20%. సో మీరు ఎంత స్పీడ్ వెళ్తే మీరు కాపాడే 5 నిమిషాల కోసం మీరు 50% రిస్క్ తీసుకొని మీ ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం ఎక్కడ కూడా లేదు. సో సేఫ్టీ రూల్స్ అన్ని ఫాలో అవ్వండి, స్పీడ్ లిమిట్స్ కూడా అన్ని ఫాలో అవ్వండి. ఎస్పెషలీ రాంగ్ రూట్ అనేది కూడా ఎక్కడ కూడా చేయకుండా అందరూ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యి ఒక ప్రాణాలు ఎక్కడ కూడా మనము బై ఎనీ యాక్సిడెంట్ కూడా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉన్నది. దాంట్లో మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటుంది, అందరికీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా చేస్తారు. ఈ అవకాశం ఇచ్చిన మినిస్టర్ సార్కి చాలా వెరీ బిగ్ థ్యాంక్ యూ.